ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చుకుంటా పెడుతున్నా. ఓవైసీ నేను నిన్ను కొట్టే మాట ఏమడుగుతున్నానంటే, నీ పేర్లో ఓవైసీ ఉందని చెప్పి నువ్వేమన్నా 57 దేశాలకు ఏదైతే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసీ అని ఉంది చూడు, అది అనుకోకు. నీ అస్తిత్వం భారతదేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఒక పిచ్చకుంట్ల పార్లమెంట్ సభ్యుడు నువ్వు. నీతో డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటూ నీ మాట అంటే ఒకనాడు కూడా నువ్వు డెవలప్మెంట్ మీద డిస్కషన్ చేసింది లేదు. ఎన్నడూ పోయి గాంధీ చంపిరు, గీని చేసిరు, గిట్ల చేసిరు, గట్ల చేసిరు, కమ్యూనల్ వైలెన్స్ లేవట్టుడు తప్ప, మత ద్వేషాలు లేవట్టుడు తప్ప నీ జిందగీలో నువ్వు ఎప్పుడైతే మాట్లాడు. నువ్వు చాలా సెక్యులరు, నువ్వు పెద్ద మిత్రపక్షానికి ఒక పార్టీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే, ప్రపంచంలోనంట భారతదేశం ఇజ్జత్ పోతుందనంట. నీ అసుంటోళ్ళు ఉన్నందుకే భారతదేశంలో ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఏ నలుమూలకు దాకినాయో ప్రపంచంలో అర్థం చేసుకో. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఔరా భారతదేశం అని అంటున్నారు. నీ కళ్ళకు కనబడకపోతే మా ప్రాబ్లం. అది నీ ఆలోచన, నీ పద్ధతి ఓ ఫాల్తు పద్ధతి, ఓ ఫాల్తు ఆలోచన. ఇది నీ జిందగీ, ఇది నీ రాజకీయం, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ వీళ్ళు ఎట్లయిపోయారంటే, ఇవాళ ఫస్ట్ టైం వీళ్ళకు అమెరికా చేసిన సర్వేలు గొప్పగా అయిపోయినాయి. మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ పోయి బద్దలలో కొట్టిండు అమెరికా వాడు. ఆ బద్దలలో కొట్టినోడు ఇవాళ ఆయన సర్వేలు అంట ఇండియా రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ర్యాంకింగ్ ఉందో అది లాస్ట్కు ఉందంట. ఇది ఎందుకు అవుతుందని చెప్పి నా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ అమెరికా ఎంత సొక్కమైనడో మా అందరికీ తెలుసు. ఆడు పీస్ అని చెప్తాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆడ పోయి యూక్రెయిన్లో మిసైల్ సప్లై చేస్తున్నాడు. పీస్ గురించి ఏదైనా మాట్లాడిండా? ఈ ఆఫ్ఘనిస్తాన్ని పెంచి పోషించి ఇలా మొత్తం టెర్రరిజాన్ని సృష్టించింది ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ మన అమెరికా వాడు. వీడికి అసదుద్దీన్ పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మనోడు పొగిడితే మనం అందరం ఓ అబ్బా అట్లా అవునా అని చెప్పి ఆశ్చర్యం పోవాలి. భలే చెప్తావు అసదుద్దీన్ ఓవైసీ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. 10 రోజుల నుంచి చెప్తున్నానంట అయ్యా, 10 రోజుల నుంచి ఈ సత్యరిచంద్రుడు మునిమన్మడు అసదుద్దీన్ ఓవైసీ 10 రోజుల నుంచి ప్రధాని మోడీ గారికి చెప్తున్నారంట, నుపూర్ శర్మని మీద అరెస్ట్ చేయండి, మీద యాక్షన్ తీసుకోరని. ఇప్పుడు ఖతారు, మన మస్కటు, ఒమాను వీళ్ళు ఏమన్నారు అన్నది పక్కకు పెడితే, నెదర్లాండ్ పార్లమెంటేరియన్ ఏమన్నాడో తెలుసా అసదుద్దీన్ ఓవైసీ? అసలు ఏం తప్పన్నది నుపూర్ శర్మ? షీ హాజ్ కోటెడ్ ఓన్లీ ది వర్సెస్ ఆఫ్ ఖురాన్. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? కదా చెప్పురాని అన్నారు. అండ్ మోర్ ఓవర్ నుపూర్ శర్మ క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, నేను రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేయడానికి నేను ఎవరితో మాట్లాడతలేను. నేను ఓన్లీ వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఏదైతే ఖురాన్లు ఉన్నాయో అవే వర్సెస్ని నేను కోట్ చేసిన. నేను ఇంటెన్షనల్గా ఎవరికి నేను రిలీజియస్ సెంటిమెంట్స్ని హామ్ చేద్దామని అనుకోలే, వాళ్ళని కించపరుద్దామని అనుకోలే. అగర్ కూడా అట్లా అయితే నేను బేషరతున క్షమాపణ కూడా చెప్తాను. మేము చెప్పింది ఆడ ముంబై పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసిండనంటే ఆ పెంగ్విన్లు చేస్తారు, పెంగ్విన్లు ఖచ్చితంగా చేస్తారు. ఏం మాట మాట్లాడుతున్నావు అసదుద్దీన్ ఓవైసీ? నాకు అర్థం కాదు. ఆమెదో అన్నదని చెప్తున్నావు నువ్వు. మళ్ళా నీ తమ్ముడు డైపరుద్దీన్ ఓవైసీ మా దేవుళ్ళని అన్నప్పుడు మళ్ళీ ఆన్ని ఏం చేయాలి? డైపరుద్దీన్ ఓవైసీ నన్ను ఏం చేయాలి? ఈమెను అరెస్ట్ చేయమని అంటున్నావు, మళ్ళీ ఆయన ఏం చేయాలి? నేను నిన్నే అడుగుతున్నా. సంకలు ఎత్తుకోవడానికి పాలు తాగిపిస్తున్నావు కూర్చోబెట్టుకొని, మళ్ళీ ఆయన ఏం చేయాలి? డైపరుద్దీన్ ఓవైసీని మేము ఏం చేయాలి? నిన్ను అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీ, మాకు ఒక మాట చెప్పు. ఖతారు, ఒమను, మస్కటు ఏదో పేర్లు చెప్పినావు. అయ్యి అమ్మ మొన్నటిదాకా మా దగ్గర బిచ్చం ఎత్తుకుర్రా నాయన వాళ్ళు. మా దగ్గర తిండి లేక మాకు అది లేదు, లేదా దండం పెడతాం. అరే మొన్నటిదాకా వ్యాక్సిన్లు కూడా మా దగ్గర బిచ్చం అడుకున్నారా నాయన భారతదేశంలో? లేకపోతే పురుగులలో పడి చస్తుండే తెలుసా? అదే రోగం వచ్చి, కరోనా రోగం వచ్చి పురుగులలో పడి చస్తుండే. వ్యాక్సిన్లు కూడా ఇండియా సప్లై చేసి మీ దేశాలకు. అరే మీ ఖతార్ ఏదైతే జీడిపి ఉంది కదా అసదుద్దీన్ ఓవైసీ, నీకు జీడిపి అంటే తెలుసో తెలియదు. నీ ముఖానికి ఏంటంటే డెవలప్మెంట్ మీద మాట్లాడినావు నువ్వు. కానీ ఖతార్ది జీడిపి ఆఫ్టర్ ఆల్ మా టాటా కంపెనీ అంత జీడిపి అంత కూడా లేదు మీ ఖతార్ది. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. ఫస్ట్ మీరు వేరే మతాలని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసుడు నేర్చుకోండి, తర్వాత మీరు మాట్లాడురు అని చెప్పి భారతదేశం రిప్లై ఇచ్చింది. ఇది కొత్త ఇండియా జుకునేగా సవాల్ అయిపోయేదో తగ్గేదే లేదు. ఇది గుర్తుపెట్టుకో. నేను నీకు చెప్తున్నా అసదుద్దీన్ ఓవైసీ, నువ్వు రాసి పెట్టుకో. నువ్వు డిక్టేట్ చేసే టర్మ్స్లో అసలే లేవు. లా తెలుసుకొని మాట్లాడు. సింపుల్గా చెప్తున్నా అసదుద్దీన్ ఓవైసీ, నువ్వు లా ఏడ ఫాలో అయినారు? మీరు నాకు ఒక మాట చెప్పు. లా మీరు ఏడ ఫాలో అయినారు? మీకు అనుకూలంగా ఉంటే భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతారు, మీకు అనుకూలంగా లేకపోతే షరియా లా ఫాలో అవుతారు. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా, షరియా పనిష్మెంట్లు అన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడు మీకు కావాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైనా తీర్పిచ్చింది అనుకో, కోర్టులు ఏమైనా తీర్పిచ్చినాయి అనుకో, మాకు అది చెల్లదు. మొన్న మస్జిద్లో అదే అయింది కదా, నుపూర్ శర్మ అన్నది కదా, నా పరమేశ్వరుణ్ణి మీరు కించపరిచే విధంగా మాట్లాడుతుంటే నా సెంటిమెంట్స్ హర్ట్ కావా అని అన్నది. మళ్ళీ దాని గురించి మాట్లాడు. అరే ఇయ్యాల కూడా నీ అమ్మాయి నాయకుడు ఒకటి మాట్లాడిండు కదా టీవీలలో, అని కాన్కే నీచే క్యూర్ బజాదేనే उसको.
నిన్ను అడుగుతున్న అసదుద్దీన్ ఓవైసీ, నాకు ఒక మాట చెప్పు. ఓవైసీ, యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు, నీకు రిపీట్ చేసి చెప్తున్నా. ఏంది తెలుసా? హిందూయిజాన్ని నువ్వు ఎంతైతే రెస్పెక్ట్ చేస్తావో అంతే రెస్పెక్ట్ నీ ఇస్లాంకి వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిన మాట ఇది, నువ్వు గుర్తుపెట్టుకో. జరా పోస్ట్ ఠికానాలో పెట్టుకున్నావు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.